వివాహం ఓ మధుర జ్ఞాపకం. వైవాహిక జీవితం ఆనందమయంగా, సంతోషంగా ఉండాలి అంటే జీవితంలోకి అడుగుపెట్టే మహిళ ఎలా ఉండాలి అనే ప్రశ్న ప్రతి పురుషుడిలోనూ కలుగుతోంది. ఇది సహజం. పరిశుద్ధమైన మనసు, నిజాయితీతో వ్యవహరించే మహిళ భార్యగా వస్తే ఆ వ్యక్తి జీవితం మానసికంగా ప్రశాంతంగా ఉంటుంది. ద్వంద్వ స్వభావం లేకుండా మనసులో ఏముందో చెప్పగలిగే లక్షణం కలిగి ఉండాలి. కుటుంబంలో సానుకూల వాతావరణాన్ని కల్పిస్తూ చిన్న చిన్న విషయాలలోనూ ఆనందాన్ని పొందే లక్షణం ఉన్న మహిళ భార్యగా లభిస్తే ఆ వ్యక్తి జీవితంలో ఆనందానికి లోటు ఉండదు. ఏమున్నా లేకున్నా ఆనందం తప్పకుండా ఉంటుంది. ఒకరి అభిప్రాయాలను మరొకరు గౌరవించే లక్షణం, పెద్దవారిని గౌరవించే లక్షణం ఉన్న మహిళ ఇంటికి వస్తే ఆ ఇంట్లో సిరి సంపదలకు లోటు ఉండదు. లోటుపాట్లను సరిచేసుకుంటూ విభేదాలకు తావు లేకుండా సర్దుబాటు నైపుణ్యం కలిగిన మహిళ ఇంటికి వస్తే ప్రతికూల శక్తులు అనేవి ఆ ఇంట ప్రవేశించలేవు. కార్యేషు దాసి కరణేషు మంత్రిగా మాత్రమే కాకుండా ఓ మంచి మిత్రురాలిగా కూడా భార్య ఉంటే ఆ కుటుంబ దాంపత్యం కన్నుల పండుగగా ఉంటుంది. ఆధ్యాత్మిక సంపన్నురాలైన మహిళ ఇంటికి వస్తే ఆ కుటుంబం అన్ని విధాలుగా సంతోషంగా ఉంటుంది. ప్రతికూల పరిస్థితులు ఎదురైనా భగవంతుడు అండగా ఉంటాడనే నమ్మకంతో సంసారాన్ని ముందుకు నడిపించే శక్తి ఆ కుటుంబానికి వస్తుంది.